హలో ఫ్రెండ్స్, ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం భయ్య. దాంతోపాటు ఈ మూవీకి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టారు. అయితే తెలంగాణ కింగ్ తాలూకా అనే టైటిల్ ఎందుకు పెట్టలేదు అనే విధంగా మన రగడి బ్రో అయితే ఒక తమ్మునేలు పెట్టి వీడియో అయితే చేశాడు భయ్య. మరి నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీకి అయితే తెలంగాణ కింగ్ తాలూకా అని టైటిల్ పెట్టలేం. ఎందుకు పెట్టలేమో ఈ వీడియోలో ఆఖరిలో అయితే చెప్తాను. ముందైతే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం భయ్య. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనే విధంగా అనిపించింది భయ్య. ముఖ్యంగా ఎవరైతే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారో, ఒక హీరోని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ మూవీ నచ్చే అవకాశం అయితే ఉంది భయ్య. ఎందుకంటే ఒక హీరోకి ఫ్యాన్కి మాత్రమే వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ అనేది తెలుస్తుంది. ఎందుకు అసలు హీరోకి ఫ్యాన్స్కి మధ్య ఈ అనుబంధం ఏంటి అనేది చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు భయ్య. ఇక మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని అయితే భయ్య జీవించేశాడని చెప్పవచ్చు భయ్య. ఇక ఉపేంద్ర గారు ఉన్నది కొన్ని నిమిషాలు అయినప్పటికీ సినిమాని లేపడంలో బాగా ప్లస్ చేయడని చెప్పవచ్చు. అయితే ఈ మూవీ కథ పరంగా పర్లేదు అనే విధంగా అనిపిస్తుంది కానీ భయ్య, ఆ సీక్వెన్సెస్ ఆ సీన్లు చూస్తుంటే ఎక్కడో చూసామే, ఏదో సినిమాలో చూసామే అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ లవ్ స్టోరీ కానీ ఆ సీన్లు కానీ మనం అనేక సినిమాలు చూస్తూ ఉంటాం కాబట్టి ఆ సినిమాల్లో సీన్లే కొంచెం ఇంప్రూవైజ్ చేసి చూపిస్తున్నారు అనే విధంగా అనిపిస్తుంది. ఏదైతే హీరో ఫ్యాన్ వీళ్ళు అనుబంధం దీనికి సంబంధించిన సీన్ తీసి పక్కన పెట్టేస్తే మిగతా సినిమా అంతా కూడా చాలా రొటీన్గా అనిపిస్తూ ఉంటుంది. అది తప్పితే పెద్ద మైనస్లు ఏం లేవు భయ్య. సాఫీగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఒకసారి అయితే ఈజీగా చూసేయవచ్చు. మరి ఇక ఈ మూవీకి తెలంగాణ కింగ్ తాలూకా అని టైటిల్ ఎందుకు పెట్టలేమంటే భయ్య, మీ అందరికీ తెలుసు ఆంధ్రాలో ఎక్కువ కులగజ్జి ఉంటుందని. మరి అదేవిధంగా ఒక హీరోకి ఫ్యానిజం చేయాలన్నా వాడి కులం తెలియాలి. వాడి కులాన్ని బట్టి ఇక్కడ ఫ్యానిజం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి ఫ్యానిజం చేయాలన్నా, లేకపోతే ఒక గొప్ప నాయకుడికి ఫ్యానిజం చేయాలన్నా కులం బట్టే అంతా నడుస్తుంది భయ్య. ఇక్కడ దాన్ని ఈ సినిమాలో బాగా చూపించే ప్రయత్నం చేశాడు. అంటే కులం అనే విధంగా మనకి చెప్పలేదు కానీ మీ ఓడురా మా ఓడురా, మీ ఓడు గొప్పరా మా ఓడు గొప్పరా అనే విధంగా గొడవలు జరుగుతూ ఉంటాయి భయ్య. ఆ గొడవల్లో మనకు స్ట్రైక్ అయిపోతూ ఉంటుంది. మీ కులమో హీరో గొప్ప, మా కులం హీరో గొప్ప అనే విధంగా మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మనకు అర్థమైపోతుంది. ఇది ఈ విధంగా ఉండే కులతత్వ బానిసత్వాలు ఫ్యానిజాలు ఎక్కువ ఆంధ్రాలోనే ఉంటాయి. ఎక్కువేంటి 90% హీరోలకి ఫ్యాన్స్ ఆంధ్రాలో కులాన్ని బట్టే ఉంటారు భయ్య. ఒక కులం హీరో ఫ్యాన్స్ ఇంకో కులం హీరో సినిమా చూడరు. అది ఈ విధంగా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. గొడవలు కూడా సంబరాలు కూడా, లేకపోతే ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టుకున్నా వాళ్ళ కులపోలు పెట్టుకుంటే వాళ్ళ కులపై హీరో పాటలే వెయ్యాలి. ఈ కులపోడు పెట్టుకుంటే ఈ కులపై హీరో పాటలే వెయ్యాలి. ఇక ఈ కులపోడు జాతర ఏమైనా చేసుకుంటే ఈ కులపోడు పోస్టర్లే ఫ్లెక్స్లే వెయ్యాలి. ఇక ఈ కులపోడు ఏదైనా జాతరలు చేసుకుంటే ఈ కులపోడు హీరో యొక్క పోస్టర్లో జాతరలో అవి వెయ్యాలి, ఆ ఫ్లెక్స్లే వెయ్యాలి. అదనమాట. ఇటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉండదు. తెలంగాణ ఫ్యాన్స్ 90% జెన్యూన్ అయితే ఆంధ్ర ఫ్యాన్స్ 90% కులపోడినే ఫ్యానిజం చేస్తూ ఉంటారు. కులపోడికి ఫ్యానిజం చేస్తుంటారు. ఓ 10% న్యూట్రల్గా ఉంటారు కానీ 90% చెత్తగల్లే ఉంటారు. అది భయ్య. అందుకనే ఈ మూవీకి అయితే తెలంగాణ కింగ్ తాలూకా అనే టైటిల్ అయితే పెట్టలేం. ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిలే పర్ఫెక్ట్. ఆ విధంగా టైటిల్ పెట్టడం వల్లే ఈ సినిమాకి కథ ముందుకెళ్తుంది తప్ప వేరే టైటిల్ పెట్టుంటే సినిమాకి అయితే కథకైతే ముందుకైతే వెళ్తుంది కాబట్టి ఆ టైటిల్ అయితే పెట్టారు. మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.